బాబా పారాయణములో ఈరోజు మనము శ్రీరామకృష్ణ పరమహంస నిర్మాణం గురించి తెలుసుకుందాము. బాబా యొక్క ఈ త్రిదివస యోగ సమాధి చమత్కారంతో శ్యామ విపరీతంగా స్పందించాడు. అందువల్లనే ఒక ఏకాంతంలో తన అనుమానాన్ని శ్రీ సాయిబాబా ముందులా వ్యక్తం చేశారు. ఎలా బ్రతికావు భగవాన్? ఊపిరి లేదు, నాడి కొట్టుకోలేదు. అవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు. నేను ఆత్మని. సరేనయ్య పరమాత్మ, ఇంతకీ 3 రోజులు ఎక్కడున్నావు? ఏమేం చేశావు? అలా అడిగావు, బాగుంది. విను. అల్లా దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఇలా రావాలనుకోలేదు. అల్లా ఒప్పుకోలేదు. బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలనుకుంటున్నాడు. కానీ అతను చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అతని బాధ్యతలన్నీ నువ్వు తీసుకొని అతనిని విడుదల చేసి నీ స్థానంలో నువ్వుండు అని చెప్పాడు. అల్లా చెప్పినట్లు వినాలి కదా, అందుకని అలాగే చేసి వచ్చాను అన్నారు బాబా. శ్యామకు ఈ మాటలు మతిపోయినంత పనిచేశాయి. తెల్లవారితోనే శ్రీ సాయిబాబా తన నిత్య కృత్యములలో లీనమైపోయారు. అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్తో సహా అనేక మంది వచ్చి ఆయనను ఆశ్చర్యంగా చూశారు. కొందరు ఆశ్చర్యంగా చెప్పుకున్నారు, మరి కొందరు ఆశ్చర్యంగా విన్నారు. అందరూ ఆశ్చర్యంలోనే ఉన్నారు. ఆత్మస్వరూపుల చర్యలు అలాగే ఉంటాయి అని గీతలో చెప్పినట్టు. ఇక అన్నిటికన్నా శ్యామాది దిగ్భ్రాంతిలో ముంచిన విషయం ఏమిటంటే, బాబా లౌకిక స్పృహను పొందడానికి గంటన్నర ముందే శ్రీరామకృష్ణ పరమహంస సిద్ధిని పొందారు. ఆయన అసలు పేరు గదాధర్. ఇది శ్రీ సాయిబాబా చెప్పిన విషయానికి చక్కగా సరిపోయింది కదా. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తదుపరి వీడియోలో రోహిల్లా గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.